జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నేను 4 సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను. కానీ ఏం జరిగింది? నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడిన. నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన వంశీ గారిని ఆయన చెప్పాడు కదా, మన ఈయన సినిమా యాక్టర్, ఆయన పేరేంటి, పోసాని మురళి గారు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడిని కూడా ఈ సభకు అర్థం చేసుకుంటా ఉన్నా. చేసినటువంటి దుర్మార్గాలు ఎక్కడ పోవు, దుర్మార్గాలు ఎక్కడ పోవు. ఒకటే చెప్తా ఉన్నా, నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయినా కూడా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ, ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరి ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం. నేను ఈరోజు చెప్తా ఉన్నా, స్పీచ్ 9 నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం, అందువల్ల గొంతు ఇది అయిపోయింది. దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలే చెప్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు. వాళ్ళని ఇంకా లోపలేలా, అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని. మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. నేను ఒకటి కూడా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియా వాళ్ళు రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను, నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా,
అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు అక్కడికి ఎత్తుక్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి, దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాల. మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి ఎట్టాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి, మా దగ్గరే ఉన్నాడు మొన్నటి దాకా. నేను టికెట్ ఇవ్వకూడదు అక్కడికి వెళ్ళాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు. పులివెందులకు ఎక్కువ, కడపకు తక్కువ అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు. ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇలాగే ఉండదు సార్, 4 సంవత్సరాలే, 4 సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరువు కొట్టడం, అక్కడికి వెళ్ళి ఎర్ర కండవా వేసుకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు. అలా చేశారా మీకు భవిష్యత్తులో నూకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పోతే ఇంకొక ఆయన ఉన్నాను, కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీగా, నాగబాబు గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కామెడియన్ అంట. మరి ఈయనేంటో నాకు అర్థం కాల. అయ్యా, నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న అట్ట చేసి కాంగ్రెస్ చేరి కేంద్ర మంత్రి అయ్యాడు. నువ్వేమో మీ అన్న, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 16 సంవత్సరాలు అయింది శాసనసభకు రావడానికి టైం పట్టింది. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది, ఓకే బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి, పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా కాదు ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని ధీరులని మనం చేస్తున్నాం. వాళ్ళతో పోల్చుకుంటారండి మీరు, నాకు అర్థం కాల. మీరేదో ఇంకో మాట అన్నాడండి ఎవరు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యేవాడు, ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటున్నాడు. నాకు తెలియగలుగుతానండి, చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి? చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి, అది కూడా అల్లు రామలింగయ్య గారితో వియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు చేర్చుకున్నాడు. ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు. మీరు ఇలాంటి మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది? ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదమ్ములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నా. ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయన కూడా ఏదో అన్నాడు, ఈయనకి టికెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వల్ల ఏమి ఉపయోగం లేదు. మీరు అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చిన వారు, ఎవరి సంఖో ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. వస్తారు జనం, అధికారం ఉంది, డబ్బు ఖర్చు పెట్టారు, సినిమా గ్లామర్ ఉంది, వస్తారు జనం, అధికారం ఉంది కదని. ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని, లేదా మీకే పెద్ద ప్రజాబలం ఉందని పప్పులో కాలేయొద్దు. దక్షిణాదికి వెళ్తానంట, మన ఉత్తరాదికి వెళ్తానంట, అందరూ ఫోటోలు దిగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి.
అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది. ఈ షణ్ముఖ వ్యూహంలో నేను ముందుకెళ్ళిపోతాను, దక్షిణాది మొత్తం నాదే అనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు దిగుతారు. సినిమా యాక్టర్ అన్న తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమంటే ఫోటో అంటే అంటారు. ఇక నీ అభిమాని అయిపోతారా? నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దశ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు. చివరిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయారని కూడా అంటారు. ఇసుగు పుట్టేది ఏమి లేదు, ఇసుగు పుట్టి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి భజన బృందంగానే మీరు తయారయ్యేది నిజమైనటువంటిది. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ రేపు గమనిస్తారు.